వాస్తవం ఏమిటంటే లడ్డు ప్రొక్యూర్మెంట్కి ఇది ఘీ ప్రొక్యూర్మెంట్కి ప్రతి 6 నెలలకి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే టెండర్లో ఒక 6 నెలలకు ఒకసారి పిలుస్తుంటారు. ఒక సందర్భంలో ఒకసారి మాత్రమే ఈ రేటు ఉంటుందని చెప్పలేం. టెండర్లను బట్టి ఈ రేట్లు 400 రూపాయల దాకా మా పీరియడ్లో కూడా 400, 475 వరకు కూడా ఘీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. మేము 300 రూపాయలు 26 రూపాయల కొనటంతోనే దీనివల్లే నెయ్యి కల్తీ జరిగిందని అదే నిర్ధారణగా తీసుకొని ప్రచారం చేస్తే చంద్రబాబు గారు పీరియడ్లో కూడా అది 2014-19లో కూడా ఘీ సప్లై చేసిన వాళ్ళు ప్రొక్యూర్ చేసిన ఘీ యొక్క రేట్లు చూడండి ఒకసారి. 276 రూపాయలు, 279 రూపాయలు కిలో, 295 రూపాయలు. మరి ఈ సప్లై చేసిన పీరియడ్లో కూడా ఈ కల్తీ జరిగినట్టే భావించాలా? అందుకనే సిట్ విచారణ సమయంలో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, 2 విషయాలు మీరు క్లారిటీగా చెప్పండి అని. మీరు 2014 నుంచి 19 వరకు సప్లైస్ మీదే దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే ఈ విధంగా కల్తీ జరుగుతుంటే అంతకుముందు నుంచి కూడా ఉండే ఉంటుంది. సో అంతకుముందు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మరి ముఖ్యంగా 2014 నుంచి 19 పీరియడ్లో కూడా ఇదే మాదిరిగా రేట్లు కొన్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా సప్లై చేసిన వాటిపై కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఏ ప్రభుత్వం అన్నా ఉన్నాయండి. ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి ఘీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నేయనంటారా? టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేనే లేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు. చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించే శ్రీనివాస సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 2019 ఎలక్షన్స్కి ముందు 6 నెలల ముందు ఏమో స్టార్ట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ని సుమారుగా 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించాం. దాని ద్వారా స్వామివారికి ఎంత ఆదాయం చేకూర్చగలిగామో, మిగిలించగలిగామో మీరే ఒకసారి ఆలోచన. సుమారుగా ఐ థింక్ 690 నుంచి 500కో 510 కోట్లకో 20 కోట్లకో తగ్గించాం. ఎస్టిమేట్స్ అన్నీ నాకు అందుబాటులో లేవు. అయినా సరే మా మీద ఈ విధమైన నిర్ణయాలు వేస్తున్నారు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 1200 కోట్ల రూపాయలు భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. మా గవర్నమెంట్ 2-3 నెలలకే 3 నెలలకో 4 నెలలకో 6 నెలల లోపల, నాకు ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తులేదు, ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది కాదు, భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బు ఇది అని చెప్పి విత్డ్రా చేశాం. మేము విత్డ్రా చేసిన 3-4 మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, కుప్పగొలిపోయింది. అదే ఆ నిర్ణయం ఇది తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏం ఆశించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాలి.